धूमेनाव्रियते वह्निर्यदा दर्शो मलेन च यथोल्बेनावृतो गर्भस्तदा तेनेदमावृतं। పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భంలోనున్న శిశువు కప్పబడి ఉండు మాదిరి కామము చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉండును. ప్రతి జీవి యొక్క హృదయంలో ఆత్మ దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. కానీ అటువంటి ఆత్మను కామక్రోధాదులు ఆవరించటం వలన ఆత్మానుభూతము కలగటం లేదు. ఈ విషయాన్ని స్పష్టం చేయుటకు భగవానుడు 3 ఉదాహరణలు తెలుపుచున్నారు. అగ్ని పొగ వల్ల కప్పబడినప్పుడు అగ్ని ఉన్నట్లే తెలియదు. పొగ యొక్క నలుపుతనం వల్ల అగ్ని యొక్క ప్రకాశము కప్పబడి ఉంటుంది. ఆ పొగను విసురుతుంటే ఆ ప్రయత్నం వల్ల ఆ పొగ తొలగిపోయి తన స్వరూపమైన రూపమును దేదీప్యమానంగా ఏ విధంగా అయితే కనబడుతుందో, అద్దము పైన నున్న మురికిని తుడిచివేసిన స్వచ్ఛంగా అది ప్రకాశిస్తుందో, మావి తొలగినప్పుడు శిశువు ఎలా బయటపడుతుందో, అట్లే భక్తి, జ్ఞాన, వైరాగ్యంతో సాధన చేయటం వల్ల కామక్రోధాదులను హృదయం నుండి బయటికి పంపించినప్పుడే ఆత్మ ప్రత్యక్షంగా అనుభూతమవుతుంది. అదే మోక్షస్థితి, బంధరాహిత్యము. అగ్ని పొగచేత కప్పబడి ఉన్నప్పుడు కానీ, అద్దము దుమ్ముచే కప్పబడి ఉన్నప్పుడు కానీ, శిశువు మావి చేత కప్పబడి ఉన్నప్పుడు కానీ, ఆ అగ్ని, అద్దము, శిశువు యొక్క స్వరూపాలకు నిజానికి ఏ హాని కలగటం లేదు. అవి నిర్మలంగానే ఉన్నవి. అలాగే అజ్ఞాన కాలమందు కామాదులచే కప్పబడి ఉన్న ఆత్మ కూడా నిర్మలత్వమును కోల్పోదు. కామాది రూపమైన ఆవరణను తొలగించి ఆత్మానుభూతమును పొంది జన్మ సార్థకతను పొందవలెను.